భారతదేశాన్ని ముక్కలు చేసిన దేశ విభజన కుట్రకు అసలు కారణాలేంటో తెలుసా? విభజనకు ముందు జరిగిన దారుణాలు, మారణ హోమాలు తెలుసా? అసలు దేశాన్ని ఎందుకు విడదీయాల్సి వచ్చింది? చరిత్రలో ముందర తరాలకు తెలియకుండా దాచేసిన ఎన్నో విషయాలు, మన హిస్టరీ బుక్స్ లో కనిపించకుండా చేసిన దారుణాలు తెలుసా? 1906లో భారత్లో ముస్లిం లీగ్ ఏర్పడింది. ఆ లీగ్ లక్ష్యమే దేశాన్ని ముక్కలు చేయడం. ఆ విభజన అగ్ని రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వేగంగా రాజుకుంది. స్వతంత్రం వచ్చిందన్న ఆనందం కూడా లేకుండా చేసిన దారుణం ఆనాటి దేశ విభజన. లక్షల మంది స్వతంత్ర వీరులు చేసిన త్యాగాలతో వచ్చిన స్వాతంత్ర ఫలాన్ని దేశ విభజన మట్టిలో కలిపేసింది. 1942లో రెండో ప్రపంచ యుద్ధం విధ్వంసం సృష్టిస్తోంది. ఒక పక్క బ్రిటిష్ వారు స్వతంత్ర యోధులపై తుపాకీ ఎక్కుపెట్టి చంపేస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ చాలా బలహీనపడింది. భారతీయ సైన్యాలు తిరగబడితే ఎదిరించే స్థితిలో బ్రిటిష్ లేదు. స్వాతంత్రం కోసం యువత ఉద్యమాలు ఉధృతమయ్యాయి. ఎప్పుడో మొదలు పెట్టాల్సిన క్విట్ ఇండియా ఉద్యమాన్ని 1942లో గాంధీ గారు మొదలు పెట్టాల్సి వచ్చింది. ఆ ఉద్యమం ఉధృతంగా సాగింది. గాంధీ ఊహించనంతగా ఈ ఉద్యమం ఆనాటి యువత చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇది ఇలాగే కొనసాగితే బ్రిటిష్ స్వతంత్రం ఇచ్చేస్తే తమకు ప్రత్యేక దేశం రాదేమో అన్న భయం జిన్నాను పట్టుకుంది. మహ్మద్ అలీ జిన్నా దేశాన్ని ముక్కలు చేసి విధ్వంసం సృష్టించిన ఈ మత ఛాందసవాది 1876లో కరాచీలో జన్మించాడు. తాత ముత్తాతల మూలాలు హిందూ మతానికి చెందినవే. అతని మాతృభాష గుజరాతీ. చివరి వరకు కూడా ఇతనికి ఉర్దూ, అరబిక్ రెండు భాషలు రావు. పాకిస్తాన్కి ఉర్దూనే జాతీయ భాషగా ఉండాలని జిన్నా అనౌన్స్ చేసింది కూడా ఇంగ్లీష్లోనే. State language of Pakistan is going to be Urdu and no other language. ఇంగ్లీష్, గుజరాతీ తప్ప మరో భాష జిన్నాకి తెలియదు. చాలా కాలం వరకు మసీదుకు వెళ్లి నమాజు చేయలేదు. ముస్లింల సంప్రదాయ వస్త్రధారణను జిన్నా ఏనాడు పట్టించుకునేవాడు కాదు. ఇంగ్లీష్ దొరలా తయారయ్యేవాడు. పార్సీ యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. జిన్నా తన జీవిత కాలంలో అస్సలు పాటించని మతాన్నే దేశాన్ని ముక్కలు చేయడానికి ఒక ఆయుధంగా ఉపయోగించుకున్నాడు. 1906 వరకు బారిస్టర్గా బొంబాయిలో జిన్నా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరాడు. 1913లో ముస్లిం లీగ్లో జిన్నా చేరాడు. 1916 నాటికి జిన్నా పాపులర్ లీడర్ అయ్యాడు. గాంధీ పాపులారిటీ, అతని సిద్ధాంతాలు జిన్నాకు నచ్చలేదు. కొద్ది కాలంలోనే జిన్నా గాంధీ సిద్ధాంతాలను వ్యతిరేకించాడు. గాంధీ వర్గం, జిన్నా వర్గాల మధ్య విభేదాలు పెరిగాయి. 1920లో జిన్నా కాంగ్రెస్ ని వదిలేశాడు. తాను కూడా గాంధీలా దేశాన్ని శాసించాలని అనుకున్నాడు. అది భారత్లో సాధ్యం కాదు గనుక పాకిస్తాన్ అనే నినాదం అందుకున్నాడు.